హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మ్యాట్ తయారు చేస్తున్నాను. ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. మా ఇంట్లో ఉన్న పాత బట్టలు ఉంటాయి కదా, ప్యాంట్స్, షర్ట్స్, అవి పక్కన పెట్టకుండా, పాడేయకుండా దానితోనే కొత్త మ్యాట్ తయారు చేయొచ్చు. ఇది ఎలా తయారు చేస్తారో నేను మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇలా ఒక ప్యాంట్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకొని కింద పార్ట్ అనేది కట్ చేసేయాలి. ఆ పార్ట్ అనేది మాకు అవసరం ఉండదు, అందుకు ఆ పార్ట్ అనేది ఇలా కట్ చేయాలి. తర్వాత పైన కూడా ఇలానే కట్ చేసుకోవాలి. మాకు మ్యాట్ పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్న పార్ట్ కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కట్ చేసుకొని ఈ మిగిలిన పార్ట్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ పార్ట్స్కి ఒక్కొక్కటి తీసుకొని ఈ సైడ్ నుంచి కట్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి ఎలా కట్ చేయాలో. ఈ సైడ్ పార్ట్ అనేది ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. పైన వరకు ఇలానే కట్ చేసుకోవాలి చూడండి. తర్వాత ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇలా ఓపెన్ చేసి చూపించాను కదా, చాలా బాగా వచ్చింది. ఇంకో పార్ట్ కూడా ఇలానే సేమ్ కట్ చేసుకోవాలి. సైడ్లో మొత్తం కట్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత ఇవి మడతలు లేకుండా బాగా నీట్గా చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ ఒకటి మీద ఒకటి వేయాలి. ఇలా ఒకటి మీద ఒకటి వేసుకొని చూడండి, మడతలు లేకుండా బాగా నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మాకు తర్వాత సైడ్ పార్ట్స్ అనేవి నీట్గా కట్ చేసుకోవాలి. మాకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటాయి కదా, అవి లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోండి, నీట్గా వస్తుంది. 4 సైడ్స్ కూడా చూడండి బాగా నీట్గా వచ్చింది కదా. ఇలా కట్ చేసుకొని ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేస్తాము. ఈ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మాకు. ఇప్పుడు ఒక షర్ట్ తీసుకుందాము. ఒక షర్ట్ తీసుకొని దీని బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ ఇంపార్టెంట్ కదా, అందుకు బ్యాక్ పార్ట్ అనేది మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ నుంచి 2 సైడ్స్ నుంచి మొత్తం కట్ చేసుకొని ఇలా పైన కూడా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చింది కదా బ్యాక్ పార్ట్. ఇలానే ఈ పార్ట్ లాగే ఇంకో షర్ట్ కూడా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలి, ఒకటి పైన ఒకటి, మడతలు లేకుండా సాఫ్ట్గా పెట్టాలి. పెట్టి చూడండి ఇలా స్టిచ్చింగ్ చేయాలి. నిదానంగా చూసి మడతలు రాకుండా ఒక సైడ్ లాగుతూ ఇలా స్టిచ్చింగ్ చేయాలి, నీట్గా వస్తుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్. అలానే మ్యాట్ మొత్తం స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. మనకు సైడ్ పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అందుకు ఇవి ఎక్కువ తక్కువ అని వచ్చేస్తాయి. స్టిచ్చింగ్ అయిన తర్వాత సైడ్ పార్ట్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది మ్యాట్ అనేది, లేకపోతే సరిగ్గా రాదు మనకు. తర్వాత ఇది పక్కన పెట్టేద్దాము. ఇంకో క్లాత్ తీసుకుందాము. వేరే క్లాత్ చూడండి, నేను ఇంకో క్లాత్ తీసుకున్నాను. వేరే క్లాత్ తీసుకొని దీనికి చిన్న చిన్న పార్ట్స్ అనేవి
కట్ చేస్తాను. చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా చిన్న చిన్న పార్ట్స్ అనేవి కట్ చేసుకొని అన్నీ ఒకే సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లో కూడా ఇలా చిన్న చిన్న పార్ట్స్ అనేవి కట్ చేసుకుంటే ఇలా ఈ పార్ట్స్ అనేవి సైడ్లో కుట్టాలి. చూడండి, నేను చూపిస్తాను ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఇలా ఫస్ట్ ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. చూడండి ఎంత బాగా వస్తుంది కదా. స్లోగా నీట్గా స్టిచ్చింగ్ చేయాలి, నీట్గా వస్తుంది. వచ్చింది కదా. ఇలాగే మళ్ళా వెనకాల తిప్పి ఈ పార్ట్ని ఇలా మడత పెట్టి నీట్గా మడత పెట్టి కుట్టాలి. చూడండి, నేను చూపిస్తాను. మడత పెట్టి ఇలా కుడితే చూడండి ఎంత బాగా వస్తుంది. మడతలు లేకుండా కుడితే మనకు మ్యాట్ అనేది నీట్గా కనిపిస్తుంది చూడడానికి. ఇలా 4 సైడ్స్ మొత్తం ఇలా కుట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. చూసారా, మన మ్యాట్ తయారైపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో కదా. బ్యాక్ ఫ్రంట్ మొత్తం బాగా కనిపిస్తుంది. చూడండి 4 సైడ్స్ కూడా మంచిగా వచ్చింది. 4 సైడ్స్ కూడా బాగా నీట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.